హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్కి మాత్రమైతే అదిరిపోయే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. దేశవాళీ క్రికెట్ ఆడనీకి అయితే వీళ్ళు సిద్ధమవుతున్నట్లయితే తెలుస్తున్న సమాచారం. దీని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రస్తుతం మన టీమిండియాలో వీళ్ళు మాత్రమైతే దిగ్గజ క్రికెటర్లు అని చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరు చాలా అంటే చాలా సీనియర్ క్రికెటర్లు అని కూడా చెప్పుకోవచ్చు. రీసెంట్గానే వీళ్ళిద్దరు కూడా టీ20 కెరియర్కి అయితే గుడ్ బై చెప్పడం కూడా జరిగింది. ఓన్లీ ఓడిఐలో టెస్ట్ క్రికెట్ మాత్రమే అంతర్జాతీయ జట్టు తరపున అయితే ఆడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే రోహిత్ శర్మ అదేవిధంగా విరాట్ కోహ్లీ దేశవాళీ క్రికెట్లు ఆడేందుకు కూడా సిద్ధమవుతున్నట్లయితే మనకు అందుతున్న సమాచారం. వచ్చే సంవత్సరం సెప్టెంబర్లో జరిగే దిలీప్ ట్రోఫీతోనైతే వీళ్ళు దేశవాళీ క్రికెట్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నట్లుగా అయితే తెలుస్తున్న సమాచారం. అయితే మన బీసీసీఐ మాత్రమైతే ఒక నిర్ణయానికి అయితే రావడం జరిగింది. గత సంవత్సరంలోనే అంతర్జాతీయ క్రికెట్ లేని సమయంలో ప్రతి ఒక్క ప్లేయర్ మాత్రమైతే దేశవాళీ క్రికెట్లు ఆడాలని అయితే సూచించడం జరిగింది. కఠినమైన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఈ కఠినమైన నిర్ణయానికి మినహాయింపు వచ్చేసరికి విరాట్ కోహ్లీ, అదేవిధంగా రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా ఈ ముగ్గురు ప్లేయర్ తప్ప మిగతా అందరు ప్లేయర్లు కూడా డొమెస్టిక్ క్రికెట్ తప్పకుండా ఆడాలని అయితే బీసీసీఐ అయితే రూల్ తేవడం జరిగింది. ప్రస్తుతం వారితో పాటు రోహిత్ శర్మ అదేవిధంగా విరాట్ కోహ్లీ డొమెస్టిక్ క్రికెట్ ఆడడానికి అయితే సిద్ధమవుతున్నట్లయితే మన సోషల్ మీడియా వేదిక అయితే తెలుస్తున్న సమాచారం. అయితే డొమెస్టిక్ క్రికెట్లో ప్రతిష్టాత్మకంగా దులీప్ ట్రోఫీ 2024లో రోహిత్ శర్మ అదేవిధంగా విరాట్ కోహ్లీ ఆడేందుకు చాలా అంటే చాలా రెడీగా అవుతున్నట్లయితే క్రికెట్ వర్గాలు అయితే చెప్పడం జరుగుతున్నాయి. అయితే దిలీప్ ట్రోఫీ వచ్చేసరికి సెప్టెంబర్ 5 నుంచి 23 వరకు దిలీప్ ట్రోఫీ అయితే జరుగుతున్నాయి. ఇందులో 4 టీంలు అయితే పాల్గొని ఉన్నాయి. టీమ్ ఏ, టీమ్ బి, టీమ్ సి, టీమ్ డి అనే 4 టీంలుగా డివైడ్ చేసి దిలీప్ ట్రోఫీ అయితే ఆడనున్నట్లయితే సమాచారం. దీనికి సంబంధించి బీసీసీఐ మాత్రం అయితే అన్ని విధాలుగా అయితే చర్యలు అయితే తీసుకుంటున్నట్లయితే తెలుస్తున్న సమాచారం. దీనిలో వచ్చేసరికి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కన్ఫర్మ్ ఆడబోతున్నట్లయితే క్లియర్ కట్గా అయితే మనకు తెలుస్తున్న సమాచారం. మన విరాట్ కోహ్లీ అదేవిధంగా మన రోహిత్ శర్మను ఎప్పుడు చూసినా అంతర్జాతీయ క్రికెట్ ఆడడమే చూసాం. ఫస్ట్ టైం దేశవాళీ క్రికెట్లో ఆడడానికి వీళ్ళు కూడా రావడంతో సీనియర్ ప్లేయర్లు వీళ్ళే ఆడుతుండడంతో జూనియర్ ప్లేయర్ కూడా ఆడడానికి ఎక్కువ ఆసక్తి చూపే అవకాశం అయితే కనిపిస్తున్నారు. రోహిత్ శర్మ అదేవిధంగా విరాట్ కోహ్లీ తీసుకున్న ఇది ఒక మంచి నిర్ణయాన్ని కూడా చెప్పుకోవచ్చు. మరి చూద్దాం, దీని గురించి పూర్తి అప్డేట్ రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.